ప్రభు, నీ పరిశుద్ధాత్మతో ఈ పాపికి క్షమాభిక్ష ప్రసాదించు. దేవుని రాజ్యంలో బిడ్డలందరూ మహిమాన్వితులే. మహిమ మహత్తరంగా వర్కౌట్ అయింది. పాజిటివే. ఏమైంది? ఆకలేస్తుంది. పరలోకంలో ఎక్కడున్నా ప్రభు కోట్ల పరోటా కొనుక్కొని మన ప్లేస్కి వచ్చే. మన స్టాక్ మొత్తం ఈ నైట్కే ప్లేస్ మార్చాలి. అన్నా నీళ్ళు. ఏందిరా అయితే మరి నువ్వు వాటర్ కోసం దిగల? అదేం లేదన్నా, ఇలాంటి టైంలో బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందట. పొరపాటున నా దగ్గర నుంచి జలుబు నీకు అంటుకుంటే నీకోసమే పెట్టుకున్నానా. అన్నంటే అంత అఫెక్షన్ అంటావు ఏంటన్నా, నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను చేరదీయకపోతే ఎంజీ బస్ స్టాండ్ దగ్గర అనాథలా అడుక్కు తినేవాడినన్నా. ఈ లైఫ్ తమ్ముడికి నువ్వు పెట్టిన భిక్ష. రే పరా. భలేవాడే అన్నా. నాగరాజ్ గారు రండి సార్. లేవండి. ఈసారేంటి రాయల్ జ్యువెలరీ కేసా? చివరిగా జపాన్ ఎప్పుడు చూసారు? అతన్ని చూసి చాలా రోజులైంది సార్. ఇంతకు ముందులా కాదు. అతని వ్యాపారం అంతా ఇప్పుడు బార్డర్ దాటి పెద్ద రేంజ్కి వెళ్ళింది. చివరిగా 6 నెలలకు ముందు తాగిన మత్తులో ఫోన్ చేసి ఐపీఎల్లో ఒక టీముని తీసుకుందాం అనుకుంటున్నా, దేన్ని తీసుకోమంటావా అని అడిగాడు. సారేమన్నారు? ప్రీతిజెంట్ ఆ టీముని తీసుకో, అదిరిపోద్దన్న. అతను అదొక టైప్ సార్. చేతిలో చిల్లరుంటే తీన్ మారాడేస్తాడు. ఇది జపానే కదా? అవును సార్. బర్త్డే ఫంక్షన్కి ఇలాంటి కాయిన్లు అచ్చేయించి పబ్లిసిటీ చేసుకుంటాడు. మీరచ్చేసిందే కదా? జపాన్ దొంగిలించిన నగలు అచ్చేయించి ఇచ్చింది నిజమే. అది వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు తనే పెద్ద ఇండస్ట్రీ అయిపోయాడు. నార్త్ ఇండియాలో పెద్ద హబ్బు పెట్టాడని విన్నాను. ఈ మధ్య ఇక్కడికి రావట్లా. ఇప్పటి వరకు జపాన్ చేసిన దొంగతనాల్లో సంబంధం లేని ఎవరెవరో ఇరుక్కొని నాశనం అయ్యారు. ఇప్పుడు ఒకరిని ఇంట్రాగేట్ చేస్తున్నారే, వాడి పేరేంటి? ఒక డ్రైనేజ్ కురాడు దగ్గర జపాన్ ఎవిడెన్స్ ఎలా దొరికింది? అదే సార్ అర్థం కావట్లా. మేబీ హెల్పింగ్ హ్యాండ్ అయి ఉండొచ్చు సార్. ఇదిగో చూడు, ఇది హేస్ట్ మాత్రమే కాదు. మొదటిసారి జపాన్ అకరెన్స్లో ఓ మర్డర్ జరిగింది. పైగా ఒక నార్త్ ఇండియన్ సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. ఇప్పుడు మన దగ్గర సస్పెక్ట్గా ఉన్న కురాడితో జపానే ఆ హత్య చేస్తుండగా చూశానని ఒక వీడియో వాంగ్మూలం తీసుకున్నామనుకో, దాంతో జపాన్ని లాక్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఇంటికి వెళ్ళాలని ఉంది కదమ్మా. సరే, ఇక నుంచి నిన్నెవ్వరూ టార్చర్ పెట్టరు. కేసు తొందరగా ఫినిష్ చేసి నిన్ను ఇంటికి అడిదింపమని నేను చెప్తాను. ఇది నువ్వు చేయలేదని నాకు తెలుసు. జపానే నీకు డబ్బులు ఇస్తానని తన టీంలో నేను చేర్చుకున్నాడు. వాడే ఇదంతా చేయమన్నాడని నిజం చెప్పి అప్రూవర్గా మారిపో. ఏంటి, కమిషనర్ గారితో నువ్వు మంచోడు అని చెప్పి నేను ఇంటికి పంపించేస్తా. చెప్పడం తప్పు కదా సార్. చెప్పవా? నీ 2 కళ్ళు ముంచిపోయి తునల్లో పీకేస్తే నువ్వే చెప్తావురా. నీ పెళ్ళాం ఇంకా ఇంటికి రాలేదురా. ఒకవేళ వచ్చినా నువ్వు చూడలేకుండా గుడ్లు పీకేస్తావు. నువ్వు దాని అందం చూడటానికైనా అప్రూవర్గా మారాలిరా. రే, అయ్యగారి మాట విని ఒప్పుకొని నిజం చెప్పారా? నీ పెళ్ళాం పెట్టిన కలవడానికి ఇంటికెళ్ళిపోవచ్చురా. నేనే తప్పు చేయలే కదా సార్. ఇక మీద తప్పే చేయనని పిట మీద ఒట్టేసుకున్నాడు సార్. ఒట్టేసాక అబద్ధాలు ఆడకూడదు కదా. వీళ్ళ ట్రాప్లో నువ్వెలా ఇరుక్కున్నావురా? అది సరే, ఇదేంటిది? ఇదా మా ఊర్లో నేనే నా చేతులతో తయారు చేసిన బంగారం. మా అయ్య కళ్ళు గప్పి సేఫ్టీగా తీసుకొచ్చా. ఇదెందుకో తెలుసా? ఎందుకే? మనకి పుట్టే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చడానికి. ఏంది సిన్ని? ఏంటి? ఈ పనులు చేయడానికి నేను ఉన్నాను కదా.
ఇలా కొంచెం కొంచెం దాస్తే ఎప్పటికి అవుతుంది? మనప్పుడు ఒకటే వెయిట్. ఏ డోంట్ టచ్. దిస్ ఇస్ ఫర్ అవర్ బేబీ. దీన్ని నేను ఎవరికి ఇవ్వను. నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? అవును, బిడ్డను పెద్ద స్కూల్లో చేర్చాలంటే కన్న వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలీదా? అందుకే నేర్చుకున్నాను. ఇకపోతే బిడ్డ పుట్టిన 2 ఏళ్లకే మనం ఇలాంటివి చాలా సేకరించాలి. అప్పుడే బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చగలం. దానికి మనిద్దరికి ముందు బిడ్డ పుట్టాలి కదా. బిర్యానీ తాగొచ్చావా? బిడ్డ కోసం దాచిన బంగారాన్ని తీసుకెళ్లి లాటరీ కొని తాగి రావడానికి సిగ్గులేదు? థు. ఈ మురిగ్గాలో నమ్ముకుని ఎన్ని దినాలు బతికేదే? ఒకటే వేద్దు. ఇల్లు కట్టి కరెంట్ కట్టి టీవీ ఫ్రిడ్జ్ కొని నేను రాణిలా చూసుకుంటే నువ్వే కదా హ్యాపీ అనిసింది. బిడ్డని ఇంగ్లీష్ స్కూల్లో చేర్చాలని చెప్పాను కదా, దేనికి అనుకున్నావు? మన బతుకులు ఇలా చీకట్లో తగలాడినా పుట్టబోయే వాళ్ళన్నా బాగా బతకాలని. నువ్వు ఇలా తప్పు దారి పడితే మన కుటుంబము బాగుపడదు. నేను చెప్పింది జరగదు. అన్నీ జరుగుతాయిలే, నేను చేస్తానుగా. ఇదిగో బిర్యానీ తిను. ఛీ! ఎవరు కావాలా నువ్వు తెచ్చిన కోడి బిర్యానీ? నువ్వు ఈ తప్పు చేసున్నవో నాకు తెలుసురా, కానీ ఇది చేసిన జపాన్ది హై రేంజ్రా. ఇప్పటి వరకు అతని కేసులో నీలాంటి అమాయకులు ఎంతో మంది చిక్కి చివరికి శ్మశానం పాలయ్యారు. ఏదో నాకు చేత నేను హెల్ప్ చేస్తాను. బతికితే అదృష్టవంతుడివే. అన్నా, ఏం ఆలోచిస్తున్నావు? ఏందే అన్నా, అమ్మ సమాధిలో పెట్టావేంటన్నా? రే, మనకు దెయ్యాలే బెస్ట్ వాచ్మెన్. అందులో ఉన్న అమ్మ దయ్యం ఉందే, అది చీప్ సెక్యూరిటీ. నువ్వు తవ్వు. నా వల్ల కావట్లేదన్నా. రే డోంగరే, విస్కీతో పాటు ఫుడ్ తోయకపోతే రిస్కీ అంటే విన్నావా? బాడీ ఏరా ముఖ్యం. పైకి రా. సరేనా. రేసు బేబీ టీ. రే బేబీ టీరా. రే ఇవ్వరా. ఇమ్మనుంటే. అయితే మరి నువ్వు మాస్క్ కోసం దిగల. గోతికాడ కుంటనకలా కాసుకోవడం అంటే ఇదేనా యేసు? నువ్వెలాగూ కొద్ది రోజుల్లో చచ్చిపోతావు. ఆల్రెడీ అనుభవించేసావు కదా, ఆ మిగిలిందేదో నాకు ఇచ్చి చచ్చిపో అన్నా. తీసుకురా తమ్ముడు, నేను పోయాక అంత నీకే కదరా. నువ్వు పోయాకంటే ఎప్పుడు? నీ గురించి నాకు తెలీదా? నగలు ఎక్కడ దాచిపెట్టావో మాకెవ్వరికీ చెప్పవు, అలాంటిది మాకు ఇస్తావా? చూడన్నా, రోగం ముదిరి శరీరం కుళ్ళి చుట్టూడి నువ్వు చస్తే ఆ బాధ నేను భరించలేనన్నా. నువ్వు సింహం అన్నా, సింహంలానే చచ్చిపో. ఎవరు వీళ్ళంతా? 1 2 3 4. ముని, సారీ జపాన్. ప్రభు హోటల్ మూసేశారు, ఫేమస్లో తెచ్చాను. ముగ్గురేనని చెప్పావు? ఫేమస్లో నాదేనా మా లాస్ట్ ఆర్డరు? ఓబో, మనకే ఇది లాస్ట్ ఆర్డర్. ఏయ్ పక్కకి పో. యేసు, నువ్వు కూడా చస్తావా? చావో కదా, వచ్చి నా వెనకాల నిల్చో. ప్రభువా. ఓబో, ఏం లేదు తమ్ముడు అన్నతో సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు కానీ నువ్వు ఆ మూల కూర్చొని చూడు. వెళ్ళు.
యేసు, ఇన్ని రోజులు పక్కనే ఉన్నా నేను నిన్ను సరిగా అర్థం చేసుకోవాలా, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవాలా. నేనెవరితోనైనా నిజాన్ని పూర్తిగా చెప్పడం చూసావా? పైన ఉందంటే సగం కింద ఉందని అర్థం, కింద ఉందంటే పైన సగం ఉందని అర్థం. మట్టిలో పూడ్చిన నగలు సగమే, మిగతావి పైన కొండలు. డైవర్ట్ చేయకన్నా, డైవర్ట్ చేయకు. అంతా అయిపోయింది. నువ్వు చేయడానికి ఇంకేం లేదన్నా. రే మదర్ ప్రామిస్ రా, మరణ వాంగ్మూలం. నగలన్నీ పైన కుండలోనే ఉన్నాయి, కావాలంటే కాల్చుకో. నువ్వు బాగా పాయింట్ చేసావుగా, షూట్. కాల్చిపారే, వాడే చెప్తున్నాడుగా. ఏయ్ నువ్వు గమనుండవై, వీడి గురించి నీకు తెలీదు. మస్తుగా కథలు పడతాడు. అదే పైన ఉందని చెప్తున్నాడుగా, ఇంకా ఆడితో మాట్లాడింది కాచిపారే. నిజంగానే నగలున్నాయి. సమస్యను శాంతియుతముగా పరిష్కరించుము నాథ. అన్నా అన్నా వద్దన్నా, అన్నా 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 వద్దన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అన్నా రే తమ్ముడు, తమ్ముడన్నా, అన్నా వద్దన్నా. మాస్క్ వేసుకుంటావా? అన్నా తప్పంతా నాదేరా. ఇప్పుడు కూడా ఎందుకో నీ మీద కోపం రావట్లా. ఓబో నువ్వు కాలుస్తా. అన్నా నువ్వైనా చెప్పన్నా, వద్దన్నా. అదే వీటిని అడుగుంటే పాటలు లేపిసేవాడు. నాకేంద్ర చావు, నేను రాజారా.
బతుకుతా అనుభవిస్తా నిశ్చివ్రతం. ఉండకపోతే యేసునాథ ప్రభువా ఈ పాపిని క్షమించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా నన్ను గన్న తల్లమ్మ ఏం నోరే నీదే, నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకటి, నేను చచ్చిపోతా అన్నాడు, చచ్చిపోడున్నాడు. నాకు మంచి చావే రాదు అన్న నువ్వు చచ్చిపోయావు. ఏం లోకమమ్మా ఇది?